బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు. ముంబైలోని సైఫ్ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దుండగులు అడ్డుకోవడానికి వచ్చిన సైఫ్ పై కత్తితో దాడి చేశారు. మొత్తం 6 సార్లు సైఫ్ ను పొడిచినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ కేసులో విచారణ ప్రారంభించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితులను గుర్తించారు. సైఫ్ పక్కింట్లోని సీసీటీవీ ఫుటేజ్, అలాగే నిందితుల వేలిముద్రలు, అదేవిధంగా సంఘటన స్థలంలో దొరికిన ఆధారాలతో ఇందులో ఉన్న 2 నిందితులను గుర్తించారు పోలీసులు. కానీ ఇంకా వారిని పట్టుకోలేదు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు ముంబై పోలీసులు. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న సైఫ్ ప్రాణాలకు ఏ ప్రమాదం లేదని తెలుస్తోంది. కాకపోతే సైఫ్ వెన్నెముకలో కత్తి విరిగినట్లు సమాచారం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసినటువంటి దుండగులు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి కుటుంబ సభ్యులని భయపెట్టినటువంటి ఘటనలో ఇప్పటికీ పోలీసులు జరిపినటువంటి ప్రాథమిక దర్యాప్తులో 2 దుండగులు పక్క ఇంట్లో నుంచి గోడ దూకి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్టుగా కూడా కొన్ని ఆనవాళ్లు దొరికాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు దోపిడీ దొంగతనాల కోసమే మాత్రమే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దూకి ఈ దొంగతనం చేస్తున్నటువంటి క్రమంలో సైఫ్ గుర్తించి సైఫ్ వాళ్ళని అడ్డుకోవడానికి వెళ్లేటువంటి క్రమంలో ఈ దొంగలు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేశారు. మొత్తం 6 చోట్ల గాయాలయ్యాయి. వెన్ను భాగంలో సైఫ్ కి 2 కత్తిపోట్లు బలంగా తగిలినట్టుగా కూడా వైద్యులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఎలాంటి ప్రాణ నష్టం అయితే లేదు. సేఫ్ గానే సైఫ్ ఉన్నారు. 2-3 రోజుల పాటు అతను రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ చేసి ఇక్కడ నుంచి ఇంటికి పంపిస్తామంటూ కూడా వైద్యులు ఈ విషయాన్ని తెలియజేశారు. ఉదయం నుంచి కూడా ఏదైనా మాఫియా సైఫ్ అలీ ఖాన్ ని టార్గెట్ గా చేసి ఆ మాఫియా సభ్యులు ఈ సుపారీ ఇచ్చి ఏదైనా గ్యాంగ్ ని లోపల దింపి సైఫ్ ని అంతమందించేందుకు ప్రయత్నం చేశారనే ఒక పుకార్లు ప్రచారం ఉదయం నుంచి సాగింది. కానీ పోలీసులు ఏ ముఠాలతో సంబంధం లేదు, వీళ్ళు దొంగతనానికి దోపిడీ కోసం వచ్చారు. సైఫ్ అలీ ఖాన్ ఇల్లని తెలిసే ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువును దొంగిలించేటువంటి క్రమంలో సైఫ్ అలీ ఖాన్ ఈ దొంగలని పట్టుకోవడానికి వెళ్లడంతో ఈ ప్రొటెక్షన్ లో భాగంగా సైఫ్ అలీ పై దాడి చేశారు. కత్తిపోట్లు ఎక్కడ కూడా సీరియస్ ఇంజరీస్ అయితే లేవు. వెన్ను పూసలో వెన్ను భాగంలో 2 చోట్ల సీరియస్ గా ఉన్నాయి. అవి కూడా తొందరలో సర్జరీ చేసి సైఫ్ ని డిశ్చార్జ్ చేశామంటూ మాత్రం ముంబై వైద్యులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే అన్ని వైపుల నుంచి కేసుని పరిశీలన చేపడతా ఉన్నారు. ఏ ముఠాకు చెందినటువంటి దొంగల ముఠ, వీళ్ళు సైఫ్ అలీ ఇల్లు తెలిసే వీళ్ళు ఇంట్లోకి చొరబడి విలువైనటువంటి వస్తువులు దొరుకుతాయని ప్లాన్ చేశారా, లేదా రెగ్యులర్ గా చోరీలకు అలవాటు పడి ఏ ఇల్లు దొరికితే ఆ ఇంటిని చోరీ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ అనే కోణంలో కూడా అన్ని దొంగతనాల దోపిడీ ముఠాలకు సంబంధించినటువంటి పూర్వ ట్రాక్ రికార్డ్ అంతా కూడా పోలీసులు బయటికి తీసి వీళ్ళ ఫింగర్ ప్రింట్స్, సీసీటీవీ ఫుటేజ్ లో ఏవైనా రికార్డ్స్ లో ఉన్నటువంటి దొంగలైతే మాత్రం ఇమీడియట్ గా సాయంత్రం లోపు వారిని అదుపులోకి తీసుకునేటువంటి స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి 2 నిందితులను గుర్తించినట్టు తెలుస్తోంది. అసలు మొత్తం ఎంతమంది దొంగలు ఆ ఇంట్లోకి ప్రవేశించారు? సీసీటీవీ ఫుటేజ్ లో ఆ పక్కింట్లో నుంచి గోడ దూకి వీళ్ళింట్లోకి వెళ్తున్నటువంటి ఆనవాళ్లు, ఆ వేలుముద్రలు కూడా 2 దుండగులు ఇంట్లోకి ప్రవేశించారనేది కూడా పోలీసులు గుర్తించారు. అది ఫుటేజ్ పరంగా అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ఈ రెండింటిని బేస్ చేసుకుని 2 వ్యక్తులు పక్క గోడ నుంచి దుంకి ఇంట్లోకి ప్రవేశించి లోపలికి వెళ్లి ముందుగా పని మనిషితో గొడవబడి అనంతరం సైఫ్ అలీ ఖాన్ ఈ సౌండ్స్ విని వచ్చేటువంటి క్రమంలోనే తను సెల్ఫ్ ప్రొటెక్షన్ లో భాగంగా వీరిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంగా వీరొక్కసారిగా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కత్తులతో సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేశారనేది కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. 2 మాత్రమే ప్రవేశించారు, అది కూడా పక్క ఇంటి నుంచి లోపలికి ప్రవేశించారు. వాటి గల వివరాలన్నీ కూడా పోలీసులు సేకరించి ఏదైనా గతంలో వీళ్ళు దొంగతనం దోపిడీ కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యి పోలీస్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి వ్యక్తులు అనే ఒక కోణంలో కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉన్నటువంటి దృశ్యాలన్నింటి కూడా పరిశీలించి పాత ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీసి ఏ ముఠాకు చెందినటువంటి వాళ్ళు అనే దానిపై మాత్రం గాలింపు చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి అనే అంశం దేశవ్యాప్తంగా తీవ్ర అల్లకల్లోలం రేపుతా ఉంది. ఏదైనా మాఫియా
టార్గెట్ గా చేసి ఈ దాడి చేసిందా అనే దానిపై ముందుగా కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ పోలీసులు ఇది దొంగల ముఠ, దోపిడీ ముఠ చేసినటువంటి వ్యవహారం అంటూ మాత్రం క్లియర్ గా మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అతని ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు లీలావతి ఆసుపత్రి వర్గాలు మీడియాకి ఎప్పటికప్పుడు షేర్ చేస్తా ఉన్నాయి. హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తామంటూ కూడా ఆ వివరాలను తెలియజేశారు. తొందరలో సెట్ అవుతే అతన్ని డిశ్చార్జ్ కూడా చేసేస్తాము, ఓకేగా ఉన్నాడు, సేఫ్ గా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, అందరినీ పలకరిస్తా ఉన్నాడు, 2 సర్జరీలు అవసరపడతాయంటూ మాత్రం వైద్యులు ఈ సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ये इसमें एक एक्यूज एक्टर के घर पे गया था, ऐसा इन्वेस्टिगेशन में पता चला है। फायर एस्केप का यूज करके उनके घर पे गया था, ये भी पता चला है। अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था, ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है। एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल ये हम आपसे डिस्क्लोज कर पाएंगे। एक एक्यूज आइडेंटिफाई हो चुका है, स्टेयरकेस का यूज किया था, ये पता चला है। तो एक्यूज को अरेस्ट करने के लिए टीम फील्ड पर है, 10 डिटेक्शन टीम्स हैं जो अलग अलग डायरेक्शन में काम कर रही है। एक एक्यूज है, वो एक्यूज की मूवमेंट उस अपार्टमेंट में कल रात में ये इंसिडेंट के समय पे देखी गई है और उस दिशा में इन्वेस्टिगेशन चल रहा है।